మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. టూరిజం ప్రాజెక్టుకి అలాగే పుష్కరాలకి 150 కోట్ల రూపాయలు ఆల్రెడీ జియో రావడానికి రెడీగా ఉంది. ఇన్ ప్రిన్సిపల్గా నడ్డా గారితోటి మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులతోటి అక్కడ ఉన్న జిప్మేర్ హాస్పిటల్ని బిల్డింగ్ని ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని జిప్మేర్ మెడికల్ కాలేజీకి కన్వర్ట్ చేయడానికి నేనే మంత్రిగా ఉన్నప్పుడు కార్యక్రమాలకు చేశాను. అదేవిధంగా ఇక్కడ చేయమని కోరడం జరిగింది. అలాగే రోజు రోజుకి క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతుంటే ఒక పెద్ద హాస్పిటల్ పాండిచేరిలో ఉన్నట్టుగా ఈ చుట్టుపక్కల ప్రజలకు ఎక్కడ కూడా లేని అటువంటి హాస్పిటల్ చేయడానికి ఈ ప్రపోజల్స్ అండి. ఇందులో 100లో 1 6 ఆగొచ్చేమో కానీ కొంత టైం తీసుకొచ్చేమో కానీ ఈ టర్మ్లో జీవో తీసుకురావడంలో సంవత్సరం 2 సంవత్సరాల్లో జీవోలతోటి పనులు మొదలుపెట్టింతాను. 5 సంవత్సరాలకు మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మీకు ఇంటర్వ్యూ మళ్ళీ మీరు పెట్టండి. నేను డిబేట్లో ఏది చేశాను, ఏ రోజున ఏ జీవో తీసుకొచ్చాను, ఏ రోజున ఏ వర్క్ ఆర్డర్ ఇదైందో ప్రతి దానికి కూడా సమాధానం చెప్తారండి. నేను పారిపోయేవాడిని కాదు, ఎక్కడి నుంచో వచ్చి పగల అప్పుడప్పుడు గంట ఉండేవాడిని కాదు. ఇక్కడ ఉంటే 24 అవర్స్ ప్రజలతో ఉంటాను, పాండిచేరి ఉంటే అధికారులతో ఉంటాను, ఢిల్లీ ఉంటే ఈ కాగితాలన్నీ తీసుకొచ్చేవాడిని. నాకు అతనికి పోలిక ఏంటండి? దయచేసి ఎక్కువగా మాట్లాడకండి. పోలిక లేదు. గత 15 రోజుల నుంచి ప్రచారములో ఒక సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ప్రస్తుతం ప్రజలు పడుతున్న సమస్యలు ఏంటి అని మీ దృష్టికి ఏమేమి వచ్చాయంటారు? సార్, ప్రతి సమస్య కూడా ఇక్కడికి ప్రజలకి వరద వచ్చింది 2022లో. నేను రాత్రికి నా ఆర్మీలాగా పనిచేసే గ్రూప్ని తీసుకెళ్ళి శాండ్ బ్యాగ్స్ తోటి కట్టడం కానీ, ఉదయానికి 13-14 వేలు పిల్లలకి భోజనాలు, అందరికీ ఇంటికి భోజనాలు పంపించడం కానీ, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం 5,000 రూపాయల స్పాట్లో ఇప్పించడం కానీ, ఆ జరిగిన నష్టానికి గత బడ్జెట్లో కొంత డబ్బుని చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇటువంటి పనులు చేశాను. భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ హైవే లింక్ రోడ్లని 3 రోడ్లకి 4 జీవోలు తీసుకొచ్చాను సార్. ఒకటి కనకాలపేట నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు, జెండా స్తంభం నుంచి దర్యాల్తిప్ప రోడ్డుకి సావిత్రి నగర్ వరకు 23 కోట్ల రూపాయలు, ద్రాక్షారం రోడ్ నుంచి 3 తోముల వరకు 10 కోట్ల రూపాయలు, అంబేద్కర్ సర్కిల్ నుంచి 3 తోముల వరకు 7 కోట్ల 25 లక్షల రూపాయలు, టోటల్గా 50 కోట్ల 25 లక్షల రూపాయలు. అమృత్ స్కీమ్ 2.0 అని చెప్పేసి లక్షలోపు జనాభా ఉంటే ఏ స్కీము లేకపోతే భారత ప్రభుత్వానికి నేను తీసుకెళ్ళి నేను మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి దానికి 3 జీవోలు తీసుకొచ్చారండి. ఇక్కడున్న బొటానిక్ గార్డెన్లో 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ని 8 కోట్ల 28 లక్షల రూపాయలతో పని పూర్తవుతుంది. అలాగే ఎస్టీ ప్లాంట్ ఈ సివేజ్ అంతా కూడా పైప్ లైన్లో తీసుకెళ్ళి ఒక పందుల్లంకలో ఒక 2 ఎకరాల భూమిలో అక్కడ చెరువు తవ్వి దాన్ని ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదలడానికి దాని నిమిత్తం 31 కోట్ల రూపాయలండి. మళ్ళా దానికి పైపు లింక్ చేయడానికి 9 కోట్ల రూపాయలు. ఇవన్నీ నేను తెచ్చినండి. మన వరద వచ్చింది, తుఫాను వచ్చింది, దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడంలో కానీ, ఇవే కాకుండా బియ్యం ఆగిపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బియ్యం ఆగిపోతే ఇదే రంగస్వామి చేత పాత స్వర్ణ బియ్యం కొనిచ్చేలాగా ఈవేళ ఈ స్కీమ్ నడుస్తుందండి. పెన్షన్లు కానీ మహిళలకి ఏమి పొందిన వాళ్ళకి 2,500 రూపాయల ఇంచులో కానీ ప్రతి ఆలోచనలోని మల్లాడి కృష్ణారావు ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారండి. మీరేటండి అశోక్ అంటారు?